హాఫ్ లీటర్ మిల్క్, కొంచెం పాలు పక్కన తీసి పెట్టుకొని 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాం, లేకుండా కలుపుకోవాలి. 2 స్పూన్లు చక్కెర వేస్తున్నాం. కోకో పౌడర్ వేసుకుంటున్నాం 1 స్పూన్. కార్న్ఫ్లవర్ 1 స్పూను, కోకో పౌడర్ 1 స్పూను పాల్లో కలిపాంగా. ఇప్పుడు దీన్ని ఈ పాలలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేయాలి. బాదం, కాజు, పిస్తాని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. యాలక్కాయ పొడి, పాల మీద మీగడ కుల్ఫీ మోడ్లో వేసుకొని ఐస్ చేసుకోవచ్చు, కానీ క్రీమీ టెక్స్చర్ రాదు. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 3 గంటల సేపు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ వేసుకోవాలి. బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఐస్ క్రీమ్ మిశ్రమంలో వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా స్లోగా గ్లాసుల్లో వేసుకోండి. కప్స్ ఉన్న చిన్న చిన్న కప్స్లో అయినా వేసుకోండి, సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేయాలి. ఉదయాన్నే ఇప్పుడు కొంచెం దీన్ని వాటర్లో పెట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్.